రాత్రి మబ్బులో ఎవరి అడుగులు వినిపించాయి, చీకటి దారిలో ఎండలు నడుస్తున్నాయి. ఆత్మల ఆటది స్పిరిట్ గేమ్ మొదలైంది, పిలిస్తే వచ్చేది దెయ్యం పేరు వినిపించింది. ఆడుబట్ట ఇంట్లో గాలి గుసగుసలాడింది, పాతార్థంలో ఎవరో ముఖం కనిపించింది. తలుపు తానే మెల్లగా కరకరలాడింది. ఇది ఎవరి ఆటో హృదయం వణికింది. అమావాస్య రాత్రి చీకటి గాఢమైంది. రుద్రగడి దగ్గరికి వెళ్దాం పద. పద. అదే ఏంటండి ఓజీజియా ఏదో రూల్స్ లా ఉన్నారయ్యా. ఏంటి పాయింట్ రాసుందా? పాయింట్ అప్పుడు గేమ్ నెంబర్ ఏదో గేమ్ నెంబర్ సరే ఇక్కడ కూర్చుందాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1, పాయింట్ మూవ్ అయితే స్పిరిట్ వచ్చిందని అర్థం. ఇదేంట్రా పాయింట్ అంటే ఇదేనా? సరే. రూల్ నెంబర్ 2, పాయింట్ మీద ఫింగర్ రిమూవ్ చేయకూడదు. గ్యాస్ ఏమవుతుందంటే రూల్ నెంబర్ 3, ఫింగర్ రిమూవ్ చేస్తే డేంజర్. అంటే తీయకూడదా? పెట్టాడు అన్నా. సరే ఇంకొక చెప్తాను. రూల్ నెంబర్ 4, గేమ్ కంప్లీట్ అయ్యే వరకు బోర్డు వదలకూడదు. లేదు అంటే గేమ్ అయ్యేంత వరకు బోర్డు నోట్లు ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట. ఫైనల్ రూల్ నెంబర్ 5, స్పిరిట్ పర్మిషన్ లేకుండా గేమ్ ఏం చేయకూడదు. అంటే మనం స్పిరిట్ అడగాల. స్పిరిట్ అంటే దెయ్యమే కదా. అంటే ఇప్పుడు మనం అక్కడి స్పిరిట్ గేమా? అంటే స్పిరిట్ అయితే స్పిరిట్ గేమే. ఎవరు లేదా మనకి చెప్పమ్మా. సరే రూల్స్ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. స్పిరిట్ ఆర్ యు దేర్? స్పిరిట్ ఆర్ యు దేర్? లైట్ స్ప్రింగ్ పోతున్నాయి. కనెక్షన్ ప్రాబ్లం ఎక్కడ? నేను అర్థంరా. ఏ విప్లే స్టార్ట్ చేసా? రే వచ్చేసిందా ఇది? పోతుంది. మాయా. మాయా అంటే ఇప్పుడు దెయ్యం వచ్చిందా? దెయ్యం పేరా? మాయా గారు అంటే
రే ఉందంట్రా నేను జంపు ఆఖర బాబా ఇక్కడ రూల్స్ చదువు కదా, కాయిన్ తీయకూడదు, కాయిన్ మీద చేయి తీయకూడదా? పర్మిషన్ తీసుకోలే. అది మాయా గారు కెన్ ఐ రిమూవ్ మై ఫింగర్? అదే మాయా దేవ్ అమ్మాయి కదా. మాయ గారు మీరు ఎప్పటికి వచ్చారు? మాయ గారు, మాయ గారు ఏం అడిగే క్వశ్చన్ మరి ఎప్పుడు పుట్టారు కనుక్కుంటే అయిపోతుందా? అంటే ఎప్పుడేమో ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటుందో తెలుసుకోం కదా. ఏదో కలుగుతుంది. రాంగ్ 9 1 8 1918. మాయా గారు మీరు మంచిదయ్యమా? ఓ అంటే కాదురా. రుద్రగాడు వచ్చినట్టు మీరు ఎలా నమ్ముతారా? 4 వేసిండండి కదా. ఇప్పుడు దాకా ఇంట్లో వాడుకున్నాం, తలుపు కూడా ఎవరు చెప్తున్నా. నేను 4 వేసిండ్రా. తీసుకొని వచ్చి వెళ్ళి వచ్చే కదా బాబా. గోడేంట్రా? ఎవరు వేసారు? మీలో ఎవరు వేసారా? ఎవరైనా ఈ గోడలు పెట్టి తీసు తులుపురాట్లేదురా. ఇది రుద్రగాడు. ఏమో అట్లా నుంచి తుప్పుకుంటే నువ్వే కదా కదా ఎవడో బయట లాగేసి ఈ బోర్డు పెట్టి తీసి ఇదేంటిరా? ఎందుకు వాళ్ళు గేమే కదా. దీన్ని పాడించడా అడు పాడేశారా? మళ్ళీ ఎందుకు వచ్చింది ఇది? అక్కడ ఏదో ఉప్పుకొని గుర్తు తెచ్చుకుంటే ఇది దొరికింది. ఆడేరా ఏంటి? ఆడారా? ఆడేమన్నా దెయ్యం నిందా లేదా? ఏమేంటన్నా ఏదో లైట్స్ బ్లింక్ అయ్యి మా మీద ఏవో పడిని చేయిస్తాం. చెయ్యండి బాబురా ఇలాంటిగా మరి నువ్వు ఏదో మీద వచ్చి పడి భయపడ్డావు. చెయ్యండి తీసేస్తున్నాం. అప్పుడు అది ఏం చేస్తుందో తెలియదు. ఇది ఎక్కడికి వచ్చింది? దాన్ని కబుర్ తెప్పించారా మీరు? దాన్ని అడగండి అసలు కోపం తగ్గింది. మాయా గారు మీకు కోపం తగ్గిందా? దగ్గర మాయ గారు కోపం తగ్గిందా? కోపం తగ్గిందా? కోపం తగ్గిందా? నేను వెళ్ళిపోతాను రా. అసలు చాలా కోపం ఆయన ఇంకా ఇరుగుతుంది. విరిగిపోతుంది. వీళ్ళిద్దరిని ఏమైనా చేస్తారా? చేయాలి. స్పీడ్ చేస్తారా? ఏం చేస్తారు? ఇలా చంపేద్దంటారా? పీస్ అని వదిలింది. వీళ్ళని వదిలి వెళ్ళిపోండి మాయ గారు. ప్లీజ్ ప్లీజ్ మిమ్మల్ని ఏం చేయాలి మీకు కోపం తగ్గాలంటే? మాయా గారు లైట్స్ లైట్స్ ఎవరు ఆన్ చేస్తున్నారు? నువ్వే బాబు వదిలేసిందా? నువ్వే తీసావు. 3 రోజుల నుండి వీళ్ళు వచ్చారు ఏమో రుద్రగాడు కనబడలేదు. నేను కూడా అడిగావు కదా బయటికి వెళ్ళడం. అరే నేను వచ్చిందో కావాలంటే ఇసుకోండి, కావాలంటే చూసుకోండి. లోపల కూడా ఎవరో అనుకుంటే మొత్తం తాళం వేసుకోండి. తెలిసింది ఎవరు? అదేంటి అలా దొరుకుతుంది? ఎవరో లేరు కదా ఇక్కడ. గాలి కూడా లేదు, ఫ్యాన్ కూడా. ఫ్యాన్ గాలి ఎందుకు నువ్వు వెళ్ళిపోతాయా?
ఆ దగ్గర మీరు కలుపుతుంది కాలు ఇరిగిపోయిందిరా. నువ్వేదో చేసినట్టున్నారా? నేను చేయకూడదు ఇస్తాను మనం చంపేద్దాము. చెప్తాను రా. పెట్టు. ఏమైందిరా అవును. బాబు రే ఏ కృష్ణ, రే ఏ కృష్ణ, వీడికి రే అదేంటి అదేంట్రా అదేంట్రా అక్కడ ఏం తెలిసిందే మనం ఏంటి వీడికి పోయింది మనకి లేదా బాబా ఈ బోర్డు వాళ్ళ సంగతి బోర్డు ఎందుకు తీసాం మీరు వేరే తీసింది మీరు ఇప్పుడు గేమ్ ఫినిష్ చేశారా వాడికి ఏమైంది బోర్డు ఇప్పుడు ఎవరు ఆడాడు ఫస్ట్ నువ్వు చేపెట్టావా గేమ్ ఫినిష్ అయినా చేయండి తీసాం మీరు సామాన్య ఏమేమి కొట్లు అదే పాయింట్లకు ఏం చేస్తారు అనుకున్నారా అదే రిపోయింది. ముందు అడిగి ఏమైందో చూడు వాటర్ గుట్టే లేకట్లేదు, సీక్రెట్స్ లేకట్లేదు. ఏంటి అయిపోయింది ఈ ముగ్గురు పని అయిపోయింది గేమ్ ఫినిష్ అవ్వకుండా